మంచి జరిగితే ఇన్సిడెంట్, చెడు జరిగితే యాక్సిడెంట్. దట్స్ ఆల్. నేను చనిపోయేలోపు నా చేతుల మీదుగా ఆయనకు నా దక్షిణ అందచేయాలి. మీ అమ్మ రాతే గౌతమికి రాశాడా దేవుడు? ప్రసవ ఖండాన్ని ప్రసాదించాడు. శిఖరం 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 శిఖరం. మీరందరూ బాగున్నారు, కానీ మీలో నా బాబుకి ఎవరు నచ్చుతారు? నువ్వా? నువ్వు కాదు. మరి నువ్వా? నువ్వు కూడా కాదు. ఇంకెవరు మరి? నువ్వు నువ్వు నచ్చుతావు నా బాబుకి. కాదు కాదు, నువ్వే నా బాబు. మీరేం ఫీల్ అవ్వకండి, మీరు కూడా నెమ్మదిగా నచ్చుతారు నా బాబుకి. గౌతమితో ఆడుకుంటాడు, రోజు మీతో ఆడుకుంటాడు. మీ చేతులు కూడా వాడి చేతుల్లాగా తెల్లగా మృదువుగా ఉంటాయి. వాడు మీకు బోల్డని కబుర్లు చెప్తాడు కదనా? నువ్వు వీళ్ళందరితో చక్కగా ఆడుకుంటావు కదా, ఎంత ముద్దొస్తున్నావో. ఇదిరా మన రూము. ఎలా ఉంది? నీకు నచ్చిందా? నీకు నచ్చకపోతే చెప్పు, మీ డాడీకి చెప్పి కలర్స్ కర్టెన్స్ అన్ని మార్పించేద్దాం, కొత్త ఫర్నిచర్ తెప్పిద్దాం. ఇంకా మనకేమైనా కావాలంటే అన్ని మన రూమ్ లో తెప్పించేసుకుందాం. ఓకేనా? సరేనా? సరేనా? ఒరే నానా, వీళ్ళంతా నీ ఫ్రెండ్స్, వీళ్ళతో గొడవ పడకుండా చక్కగా కలిసి ఉండాలి. దెబ్బలాడితే మాత్రం మీకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇవ్వను. ఓకేనా? దీని పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళినట్టుంది. ఇప్పుడే ఇలా ఉంటే బిడ్డ చేతిలో పడితే ఇంకెలా ఉంటుందో. పిచ్చి ఆసుపత్రికి పంపించాల్సిందే. ఇది ఇలా ఉంది, మరి అదెలా ఉందో. ఎలా ఉంటుంది? వచ్చే చావుని తలుచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. బిడ్డ సంగతి సరే, మరి గౌతమి? దారం బిడ్డని మాత్రమే రక్షిస్తే గౌతమిని ఎవరు కాపాడతారు? క్షణాలని లెక్క పెట్టుకోవడం అంటే ఇదేనేమో. చావు కోసం ఎదురు చూస్తూ కూర్చోడం ఇలాగే ఉంటుందేమో. నా బిడ్డ పుట్టడానికి ఎంత టైం ఉందో, నేను చావడానికి కూడా అంతే టైం ఉంది. పుట్టుకకి చావుకి మధ్య జీవితం ఉంటుంది అంటారు, కానీ నా బిడ్డ పుట్టుకకి
నా చావుకి మధ్య కొన్ని క్షణాలైనా ఉంటాయో లేదో. నేను చాలా దౌర్భాగ్యమైన తల్లిని. నీకు జన్మనిస్తున్నానన్న ఆనందం నాలో లేదు. నువ్వు పుడతావన్న సంతోషం కూడా నాలో లేదు. ఎందుకంటే నువ్వు పుట్టగానే నేను చచ్చిపోతాను. నిన్ను చూసే అదృష్టం, చూసి చూసి సంతోషపడే సమయం నాకు లేదేమో. నీకు ప్రేమ పంచలేను, నీతో మాట్లాడలేను, కనీసం నిన్ను తాకి ఆ స్పర్శను అనుభవించే మాతృత్వపు వరం కూడా నాకుందో లేదో తెలీదు. నీకోసం సంతోషపడలేను, నా చావు కోసం బాధపడలేను. నువ్వు వస్తున్నావని నేను సంతోషపడకపోతే నీకు బాధ కలుగుతుంది. కానీ నిన్ను చూడకుండా వెళ్ళిపోతున్నందుకు బాధపడకుండా ఎలా ఉండను? నేనేం చేయను, నీకు నేనేం చేయలేను. నీకు నాకు మధ్య ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. అవి గడిస్తే ఇంకా మనం విడిపోక తప్పదు. ఈ రోజులని ఎలా గడపాలో నాకు తెలియడం లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అను, 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 ఏంటి పిలుస్తుంది తినపట్లా? ఏం చేస్తున్నావు? ఏయ్, అవి తర్వాత చూద్దు కానీ షర్ట్ పట్టును పోయింది, తొందర కుట్టు. యాండి, ఈ పోస్టర్స్ లో ఏది బాగుందో చెప్పండి, బాగుంది దాన్ని మన రూమ్ లో పెట్టుకుందాం. నాకైతే అన్ని బాగున్నాయి అనిపిస్తుంది. అన్ని బాగున్నాయి కానీ కాస్త షర్ట్ పట్టును కుట్టు, తొందరగా బయటికి వెళ్ళాలి. నేను చెప్పేదేంటి, మీరు నాకు చెప్పే పనేంటి? అది కాదే, నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది. ఈ ఒక్క షర్టే ఉందా మీకు? వేరే షర్ట్ వేసుకోండి. నా పని వదిలేసి మీ పని చూడలేను. వేరే షర్ట్ మార్చుకోండి. అను, స్కూల్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఆగండి. ఏంటే వెళ్ళమంటావు ఆగమంటావు? ఏంటి విషయం? అర్థమైంది. అంత లేదు. ఈ షర్ట్ తీసి వేరే షర్ట్ వేసుకెళ్ళండి. దీనికే బానే ఉందిగా. ఓ బటన్ లేదు, చూడండి. ఎవడు చూస్తాడే, పర్లేదు. చూసిన వాళ్ళు మాస్టర్ గారి భార్య భర్తనే పట్టించుకోలేదు అని అనిపించాలనేగా. నాకు ఆ ఉద్దేశం లేదే. అయితే వేరే షర్ట్ వేసుకోండి, తీయండి. ఎవరైనా సరే మాస్టర్ గారి భార్య లేకపోతే ఆయన ఒక్క పని కూడా చేసుకోలేరు అని అందరూ అనుకోవాలి. మరి మాస్టర్ లేకపోతే మాస్టర్ భార్య సంగతి? ఏముంది నా బొంద, గుండు సున్నా.
అదేంటి? అదంతే. చెప్పు. మీరు లేకపోతే నాకు శూన్యం, మీరుంటేనే ఏదైనా. బిస్కెట్. మాకు బిస్కెట్లేసి అలవాట్లేదు, నేనున్నదో చెప్పాను. నచ్చేసావు డార్లింగ్. కమాన్, ఒక హగ్ ఇచ్చుకో. అత్తయ్య గారు. కమాన్. ఈశ్వర్, ఈశ్వర్, ఆ షర్ట్ ఇట్టి, బటన్ నేను కుట్టిస్తాను. పర్లేదులేమ్మా, స్కూల్ దాకేగా, ప్రాబ్లం లేదులే. ఎలా ఉండే అనసు ఎలా మారిపోయింది. అప్పుడు అన్ని పనులే తను ఒక్కరితే చేసేది. ఇప్పుడు కట్టుకున్న భర్త కూడా చిన్న పని కూడా చేయటం లేదు. పుట్టబోయే పిల్లవాడి ధ్యాసలో పడి మిగతా బాధ్యతలు కూడా మర్చిపోతోంది. అర్థం చేసుకునే భర్త కాబట్టి సరిపోతుంది. ఆవేశపరుడైతే ఎన్ని అనర్థాలు జరుగుండేయో. ఏమిటో ఈ పిచ్చి పిల్ల. చిట్టి బాబు, చిన్ని బాబు. ఎప్పుడు రూమ్కి నిండుదనం వచ్చేసింది. అసలు కళే మారిపోయింది. అవునరా కన్నా, నువ్వు బయటకొచ్చే రోజు ఈ ఇంటి కళే మారిపోతుంది. ఇంటికి ఓ నిండుదనం వస్తుంది. ఇంట్లో పండగన్నమాట. ఒక మనిళ్ళేంటి, 40 ఏళ్లలో ప్రతి ఇంట్లోనూ పండగే. అంతలా ఎదురు చూస్తున్నారు నీకోసం. అవును, నువ్వు కడుపులో బాగా అల్లరి చేస్తున్నావట. బయటికి రా, చెప్తా నీ సంగతి. నువ్వు నా దగ్గరికి రాగానే నీ అల్లరంతా అటకెక్కిస్తాను. పలక బల్పం ఇచ్చి చదువు చెప్పేస్తాను. అరే ఏడో ఒక బుజ్జి కన్నా, నువ్వెంత అల్లరి చేసినా నిన్నేం కొట్టను, ఇంకా ముద్దు చేస్తాను. నా భుజాల మీద ఎక్కించుకుని ఏనుగులా తిప్పుతాను. ఏనుగమ్మా ఏనుగు, కొండంతే ఏనుగు అంటూ తిప్పుతానే. ఈ ముచ్చట్లన్నీ తీరటానికి ఇంకా కొన్ని రోజులే మిగులున్నాయిరా. నువ్వెప్పుడొస్తావా అని ఈ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తోందిరా. త్వరగా వచ్చేమ్మా. మొచ్చి నా కన్నా, నా బంగారం, త్వరగా వచ్చేయమ్మా. జాగ్రత్తగా పావులు కదుపుతున్నాను. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. త్వరలోనే ఆట కట్టిస్తాను. ఆ టైం దగ్గర పడింది. కథ ముగిసిపోతుంది. అన్నయ్య, మీరేంటిలా? నువ్వు చేసిన చేంజెస్ చూద్దామని. రండి, పద. వెరీ గుడ్ రా. స్కూల్లో నువ్వు చేసిన చేంజెస్ చూస్తుంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు అనిపిస్తుంది. నీ కష్టం కనబడుతుందిరా. వెల్ డన్. థ్యాంక్స్ అన్నయ్య. కానీ నన్ను అభినందించాల్సింది ఇప్పుడు కాదు. మన స్కూల్ డిస్ట్రిక్ట్లోనే హైటెక్ స్కూల్గా, గొప్ప స్కూల్గా పేరు తెచ్చుకున్నప్పుడు. ఆ రోజుకి ఇవి అడ్వాన్స్ అభినందనలు అనుకోరా. ఊళ్ళో ప్రతి పిల్లాడు చదువుకోవాలి, అందరూ పైకి రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదనే ఓ మంచి సంకల్పంతో మీరు ఈ స్కూల్ని మొదలుపెట్టారు. మీ ప్రయత్నాన్ని పట్టుదలతో గెలిపించడం నా బాధ్యత. గుడ్ జాబ్ రా. ఉంటాను. సరే అన్నయ్య. మిమ్మల్ని గెలిపిస్తానన్నయ్య. ఈ స్కూల్ని నెంబర్ 1 పొజిషన్లో తీసుకొచ్చి మీకిచ్చిన మాటని నిలబెడతానన్నయ్య. గౌతమి, గౌతమి,
బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడక్క. బాగున్నాడు కాదు, చాలా బాగున్నాడు అనాలి. ఎందుకంటే బాబు కూడా అచ్చ ఇలాగే ఉంటాడు. ఇలాగే ఇంత చిన్న కాళ్ళు, ఇంత చిన్న చేతులు వేసుకుని ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా ఉంటాడు. వీడికి వాడికి అస్సలు తేడానే ఉండదు తెలుసా? సరే గాని టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇందాకే వేసుకున్నా. ఏంటి ఇందాక? ఓ గంట క్రితం కదా వేసుకోవాలి. టైంకి కరెక్ట్ గా వేసుకోవాలి గౌతమి, లేదంటే బాబా ఆరోగ్యం ఏమవుతుంది? టిఫిన్ ఎప్పుడు చేసావు? టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకున్నా. అమ్మో, ఇంతసేపు తినకుండా ఉన్నావా? పెద్దదానివి కాబట్టి నువ్వు ఆకలికి తట్టుకుంటావమ్మా. పాపం పసివాడు, వాడెలా ఆగుతాడు? వేళకి తినాలి, అర్థమైందా? ఊరికే తలూపడం కాదు, గుర్తుపెట్టుకుని అన్ని టైం ప్రకారం చెయ్యి. బిడ్డకేం కాకూడదు. వాడిదేనే ఇబ్బంది పడితే ఆ తర్వాత నేను తట్టుకోలేను తెలిసిందా? ఇంకోసారి టైం మిస్ చేసావో జాగ్రత్త, సరేనా? అలాగే అక్క. వీడు మన మాటలన్నీ వినేశాడు. దొంగ కొడుకు, చిలిపి కొడుకు, వరాల కొడుకమ్మ. ఇదిగో వాడికి తోడుగా వీడిని కూడా పెట్టుకో. ఎంత ముద్దుగా ఉన్నాడు. నువ్వు కూడా ఇలానే ఉంటావు కదరా? నువ్వెలా ఉన్నావో నిన్ను చూసే వరం నాకుందో లేదో. గౌతమి ఎలా ఉంది ఈశ్వర్? తను చూస్తుంటే నాకు చాలా వరీడ్గా ఉంది జయ. ఎందుకు? సీమంతం రోజు జరిగిన గొడవ, ఆ రాత్రి జరిగిన ప్రమాదం గౌతమిలో భయాన్ని రెట్టింపు చేశాయి. పైకి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల చాలా టెన్షన్ పడుతుంది. ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఒక్కోసారి తను చూస్తుంటే చాలా వరీడ్గా ఉంది. నువ్వరే అవడం ఏంటి ఈశ్వర్? గౌతమ్కి ధైర్యం చెప్పాల్సిన నువ్వే డిప్రెస్ అయితే గౌతమ్ని సేవ్ చేయడం కష్టం. నా వరి అది కాదు జయ. గౌతమిని నేను పెళ్లి చేసుకోవటం ఒక యాక్సిడెంట్. ఈ పెళ్లి గౌతమి జీవితానికి శాపం కాకూడదు. నా వల్ల తనకు చెడు జరిగితే అది క్షమించడం తప్పవుతుంది. అప్పుడు నన్ను నేనే క్షమించుకోలేను. ఐ నో ఈశ్వర్, నీ గురించి నాకు తెలీదా? నేనేదో పెద్ద మనిషినని, నా మాట పరువు విలువ పోతాయని వాటి గురించి నేను బాధపట్టలేదు జయ. ఒక మనిషిగా నా వల్ల ఒక సాటి మనిషికి అన్యాయం జరిగితే నా మనసు తట్టుకోలేదు జయ. యుద్ధంలో ఎంతో మంది చనిపోయాక అశోకుడికి వైరాగ్యం వచ్చింది. నువ్వు అతనికన్నా గొప్పవాడు ఈశ్వర్. ఒక్క ప్రాణం గురించి ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావు. యూర్ గ్రేట్. లేదు జయ, నేను సామాన్యుణ్ణి, అందుకే బాధపడుతున్నాను. అమ్మ ప్రసవ వేదన చూసి ఆ దేవుడు కూడా కన్నీళ్లు పెడతాడు ఈశ్వర్. అమ్మ కాబోతున్న గౌతమి గురించి నువ్వు పడే వేదన ఎలాంటిదో నాకు తెలుసు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఇట్స్ ఓకే. ఇప్పటిదాకా గౌతమి ఫిజికల్లీ హెల్దీగా ఉంది. బేబీలో కూడా ఏ ప్రాబ్లమూ లేదు. ప్రాబ్లం అంతా గౌతమి మెంటల్ కండిషన్తోనే. తన గురించి ఆల్రెడీ కేర్ తీసుకుంటున్నావు. ఇంకాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ
తన్ని బాధపెట్టే సంఘటనలు గాని భయపడే సందర్భాలు గాని రాకుండా చూసుకో. ఓకే జయ. ఈ నెల రోజులు తను చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకూడదు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు. కంటికి రెప్పలా చూసుకోవాలి. అదెలాగో నీకు బాగా తెలుసు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. ఏ టైమైనా వస్తాను. మెడికల్గా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ నీకుంటుంది. ఓకే? థ్యాంక్ యూ జయ. అందుకే ఆ దేవుడి కన్నా గౌతమ్ విషయంలో నిన్నే ఎక్కువ నమ్ముతున్నాను. ఓ మై గాడ్, ఫస్ట్ గాడ్, ఆ తర్వాతే నేను బయలుదేరుతాను జయ. బీ కేర్ఫుల్ ఈశ్వర్. థ్యాంక్ యూ జయ. బాయ్. ఓకే.